హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, వెనకటికొకడు లఫాకీ లేకపోయినా తుఫాకీ కావాలన్నాడంట. అట్టాగుంది ఫాకీ గాళ్ళ అతి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన పక్కనున్న పాకిస్తాన్ ఒక నీచ్ కమీనే దేశం అని. దానికి ఒక చరిత్ర లేదు, నాగరికత అంతకంటే లేదు. కేవలం అప్పటి స్వార్థపూరిత పొలిటీషియన్స్ వల్ల ఏర్పడ్డ ఒక బఫర్ స్టేట్ అది. అంతకు మించి ఏం లేదు. చిన్న దేశమైన భూటాన్కి కూడా కల్చరల్ హెరిటేజ్ ఉంది, కానీ ఫాకీగాళ్లకు గదేమీ లేదంటేనే చెప్పచ్చు. ప్రపంచ పటంలో అదొక సూడో ల్యాండ్ అని. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఇండియా పైన ఏడవడం, టెర్రరిజంని వ్యాపారం చేసి దాంతో బతకడం తప్ప ఫాకీగాళ్ళకి ఇంకేం రాదన్నమాట. అన్ని దేశాలు ఏదో ఒక రంగంలో ముందుకెళ్తుంటే ఫాకీగాళ్ళు మాత్రం రాతి యుగం దాటి ఇంకా వెనక్కి వెళ్తూ ఉంటారు. అదే వాళ్ళ స్పెషాలిటీ. అయినా కూడా మాది ఎంత పొడవు అంటూ ఇండియా పైన రంకెలేస్తూ ఉంటారు. చాచి ఒకటి కొడితే మూలన పడుంటారు. అది రొటీన్ వాళ్ళకి. గత 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పుణ్యమా అని ఫాకీగాళ్ళు బాగానే రెచ్చిపోతూ వచ్చారు ఇండియా పైన. కానీ ఇప్పుడు అలా కాదు. తోక తిప్పితే తోక కత్తిరిస్తారు అనే భయం బాగా పుట్టింది. అందుకే కుక్కిన ఫేనులా మూసుకొని ఉంటున్నారు. కాకపోతే ఇన్నాళ్ళు మిలిటెంట్ గ్రూప్స్ని పాకిస్తాన్లో పెంచి పోషించి ఇండియాని ఇబ్బంది పెట్టిన ఫాకీగాళ్ళు అదే టైప్లో వాళ్ళకు టార్చర్ పెడితే ఎలాగుంటుందో ప్రత్యక్షంగా ఆఫ్ఘనిస్తాన్ చూపిస్తోంది. ఫాకీ ఆర్మీని టార్గెట్ చేసే మిలిటెంట్ గ్రూపులు ఆఫ్ఘనిస్తాన్లో ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. ఫాకీ ఆర్మీని చెడుగుడు ఆడుకుంటున్నారని చెప్పాలి. ఇన్నాళ్ళు ఇండియా పైన ఎట్లాంటి స్ట్రాటజీ యూస్ చేశారో వాళ్ళు కూడా గదే స్ట్రాటజీతో ఫాకీ గాళ్ళకి సుక్కలు చూపిస్తున్నారు. బలూచ్ రెబల్ గ్రూప్స్కి సాయుధ బలం ఇస్తూనే ఆఫ్ఘన్ మిలిటెంట్ గ్రూప్స్ని బలంగా తయారు చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్. ఇదంతా కూడా బెలోచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి వేరు చేసి దాన్ని ఇండిపెండెంట్గా ఉంచడమో లేక ఆఫ్ఘనిస్తాన్లో కలిపేసుకోవడమో ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు ఆ గ్రూప్స్ని ఎదుర్కోలేక ఫాకీ ఆర్మీ సగం చచ్చిందనే చెప్పాలి. అందుకే ఇప్పుడు అసహనంతో రగిలిపోతూ పాకిస్తాన్ మా పైన టెర్రర్ గ్రూప్స్ని తయారు చేస్తోంది, మమ్మల్ని టార్గెట్ చేస్తోంది అంటూ ఏడుస్తోంది. మరి ఇన్నాళ్ళు మీరు ఇండియా పైన చేసింది గదే కదరా యాబ్రా సెదవల్లారా అని ప్రపంచక మేధావులు కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇట్లాంటి టైంలో పిచ్చెక్కిన పిచ్చుకొక్కలా బిహేవ్ చేస్తున్న పాకిస్తాన్ ఒక అనాగరిక చర్యకు పాల్పడింది. ఆఫ్ఘన్ మిలిటెంట్ గ్రూప్స్ని ఏమీ పీకలేక కాబూల్లో ఉన్న ఒక హాస్పిటల్ పైన బాంబులు వేసి అమాయకులను చంపేసింది. ఇక దీనికి ఆఫ్ఘన్ సైడ్ నుంచి రివెంజ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. కూటికి టికానా లేని ఫాకీగాళ్ళు ఇలా పొరుగు దేశాలతో సున్నం పెట్టుకుని ఏం సాధిస్తారో కూడా చూడాలి. ఇదే అదను అనుకొని పాకిస్తాన్ని తొక్కి భూస్థాపితం చేస్తే ప్రపంచకానికి ఒక పెద్ద ఫీడ విరగడవుతుంది అనేది వాస్తవ నిజం. కానీ తోడేలు ట్రంప్ తాత అలా అవనివ్వడుగా. ఆ తాతకి ఫాకీ ఒక లఫాకీ. దాని చేతికి తుఫాకీ ఇచ్చి ఆడికి నచ్చనోళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందుకే ఫాకీలకు ఎప్పుడు పడితే అప్పుడు అప్పు మొహాన కొడుతూ ఉంటాడు. ఇప్పుడు ట్రంప్ తాత ఇరాన్తో గోక్కొని చాలా బిజీగా ఉండడంతో ఫాకీని పట్టించుకునే టైం లేదు. అందుకే ఆఫ్ఘన్ తాలిబాన్లు ఇదే టైం అనుకొని ఫిబ్రవరి నుంచి ఫాకీగాళ్ళ బెండు తీసి ఆరబెడుతున్నారనమాట. ఒక పక్క ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ల మిడిల్ ఈస్ట్ యుద్ధం, మరో పక్క ఈ రెండు దేశాల యుద్ధం వల్ల ఏషియా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయన్నమాట. దాంతో ప్రపంచ శాంతికి విఘాతం కలిగిందనే చెప్పాలి. ఇలాంటి టైంలో భారత్ తస్మాత్ జాగ్రత్తలా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్క మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల ఏర్పడ్డ ఎల్పిజి క్రూడ్ ఆయిల్ క్రైసిస్ నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ఆల్రెడీ ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఆర్మీ, నేవీ కన్సిస్టెంట్గా కంటైనర్ షిప్స్ని కంటికి రెప్పలా కాపలా కాస్తూ గస్తీ కాస్తున్నాయి. ఇదే టైంలో ఆఫ్ఘన్ పైన పిచ్చుకుక్కలా బిహేవ్ చేస్తున్న ఫాకీ పైన ఒక డేగ కన్ను పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తోక తిప్పితే బ్రహ్మోస్ డైరెక్ట్గా లక్నో గోడౌన్ నుంచి ఇస్లామాబాద్ గగనతలంలో ఎగరాలి మొహాటం లేకుండా అనేది రాజకీయ ఉద్దండుల అభిలాష కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.